హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డు కంటూ బిగ్ అప్డేట్ అనేది ఈ రోజు వచ్చిందండి. మీ రేషన్ కార్డు మీ సేవలో అప్లై చేసుకున్న, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న, గ్రామ సభలో అనేది కూడా అప్లికేషన్ చేసుకున్న, మీకంటూ ఇప్పుడు లేటెస్ట్గా స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే అప్రూవర్ అయిందా, పెండింగ్ ఉందా, ఏ విధంగా స్టేటస్ ఎక్కడ ఆగిపోయింది అనే దాని గురించి అయితే కంప్లీట్గా ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర కనుక మీ సేవలో అప్లికేషన్ చేసిన రిసిప్ట్ లేకున్నా, ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ లేకున్నా కానీ జస్ట్ మీ ఆధార్ నెంబర్తోనే ఈ స్టేటస్ ఏ విధంగా ఉంది, అప్రూవర్ అయిందా, పెండింగ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఈ స్టేటస్ ఎక్కడ ఆగింది అనే దాని గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% అయితే క్లారిటీ అయితే మీకు లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అనేది చేయండి. మీరు గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలాగ అనేది ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది చూడండి. సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకో. ఈ విధంగా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబరు లేదా మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ నెంబరు, యుఐడి అంటే ఆధార్ నెంబర్తోని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి ఇప్పుడు చూసుకుందాం. అలాగే ఎవరైనా కొత్తగా మీరు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం, అలాగే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడైతే మీకు రన్నింగ్ అయితే ఉన్నది. ప్రస్తుతానికైతే మనకి లాస్ట్ డేట్ అంటూ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. అది ఈ రోజే ఉండొచ్చు, రేపే ఉండొచ్చు, ఎల్లుండే రావచ్చు, ఈ వీక్లోనూ తీసేయవచ్చు. ఎప్పుడు తీసేసేది తెలియదు. కాబట్టి మీరు అనేది కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీ సేవలో చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అయితే నేమ్స్ అనేది డిలీట్ చేసుకోవాలి. మీ ఫాదర్ వాళ్ళ దాంట్లో ఉన్నదైతే ఖచ్చితంగా నేమ్స్ డిలీట్ చేసుకోవాలి. మీరు ఎందుకంటే మ్యారేజ్ అయింది కాబట్టి మీరు సపరేట్ కావాలనుకుంటున్నారు కాబట్టి అటు అమ్మాయి తరపు నుంచి డిలీట్ చేయించుకోవాలి, ఇటు అబ్బాయి తరపు నుంచి డిలీట్ చేయించుకోవాలి. మీరు అనేది రెండు నేమ్స్ అనేది డిలీట్ చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేది అప్లికేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు అనేది మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ వచ్చిన తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఏ డిస్టిక్ ఉంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీ సేవ నెంబర్ అని ఉందిగా, ఆ మీ సేవ నెంబర్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఆధార్ నెంబర్తో కూడా ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సేవ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేసుకోండి. సెర్చ్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అనేది మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకి అనేది కార్డ్స్ అప్రూవర్ అయితే అవినాయండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ వచ్చింది, ఇక్కడ అప్రూవర్ అయినది, స్టేటస్ యాక్టివ్లో కూడా ఉన్నదనేసి కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్రూవర్ కాకపోతే పెండింగ్ స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ అప్రూవర్ దేనివల్ల ప్రెజెంట్ ఏ స్టేటస్లో ఎక్కడ అయిపోయింది అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ నెంబర్తో ఇక్కడ క్లిక్ చేసుకొని ఆధార్ నెంబర్తో ఇప్పుడు ఇక్కడ అనేది ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. సేమ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకంటూ అప్రూవర్ అయింది కాబట్టి సేమ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు అనేది ఒకసారి ఆధార్ నెంబర్తోనే సెలెక్ట్ చేసుకొని చూసుకోండి ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి అయితే చూసుకోండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని గురించి ఇంకా డౌట్స్ కోసం మీకు నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో కనుక ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.